హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అంతా ఒక లైక్ వేసుకొని చూడండి బ్రదర్స్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, మా ఇంటి బంగారం, 2 మూవీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇప్పుడు మాట్లాడతాను. ఏ మూవీ ఎలా ఉంది ఏంటి, చూడొచ్చా లేదా అని పూర్తి విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను. గెట్ రెడీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, వడ్డే నవీన్ గారు నటించిన మూవీ గురించి మాట్లాడుకుందాం. నేను సినిమా చూడకముందే అనుకున్న సినిమా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా నవీన్ గారు కంబ్యాక్ ఇస్తారు అని నేను ముందు అనుకున్నాను. కానీ నేను ఊహించుకున్నంత మాత్రం సినిమాలో లేదనే చెప్పాలి. త్రిమూర్తులు కృత విషయానికి వస్తే, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అందుకు తగ్గట్టుగానే నడిచింది. స్టార్టింగ్ నుంచి ట్రాన్స్ఫర్స్తోనే సగం సినిమా అయిపోతుంది. ఈ ట్రాన్స్ఫర్లో ఇక ఫైనల్గా కథ విషయానికి వస్తే, త్రిమూర్తులు అని మంచోడే కానీ చుట్టూ ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళు. మనోడు చేసే మంచి పనులు నచ్చక ట్రాన్స్ఫర్లు చేపిస్తుంటారు. అలాగే 53 ట్రాన్స్ఫర్లు అవుతాయి. ఇక 54వ ట్రాన్స్ఫర్ మీద అమలాపురం నుంచి అరకుకు వెళ్తాడు మన వడ్డే నవీన్ గారు, త్రిమూర్తులు. అక్కడ నుంచి కథ ఊపందుకుంటుంది. కథాపరంగా చూస్తే కథ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ మధ్య వచ్చిన సినిమాల కంటే ఈ కథ మాత్రం సూపర్గా ఉంది, కానీ తీసిన విధానం బాగాలేదు. ఈ కథని నవీన్ గారికి తగ్గట్టు ఒక నీట్గా తీసుకెళ్ళుంటే మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది, కానీ దర్శకుడు చెడగొట్టాడు మూవీని. ఒక మాస్ హీరోగా చూపించాలనే ప్రయత్నమే చేశాడు, కానీ కథలో దమ్మున్న కథ తీసుకొని దమ్ము లేకుండా సినిమా చేశాడు. అసలు ఈ సినిమాలో సాంగ్సే అవసరం లేదు. ఓవర్గా సాంగ్స్ పెట్టేశాడు, ఓవర్గా ఫైట్లు పెట్టేశాడు. ఒక ఫుల్ మాస్ మూవీ చూస్తున్నట్టుగా పెట్టాడు. అసలు ఈ కథకు నవీన్ గారికి అలాంటి మాస్ ఫైట్స్ పెట్టడం సినిమాకు మైనస్ అయింది. ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ సాంగ్స్ సినిమాను దెబ్బేసాయి. కథానుగుణంగా ఇన్వెస్టిగేషన్ పరంగా సినిమా చాలా చాలా బాగా తీసుకెళ్ళుండొచ్చు, కానీ దర్శకుడు మాత్రం చాలా చాలా వరస్ట్గా తీశాడు. కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, కొన్ని సీన్స్ చాలా చండాలంగా ఉన్నాయి. కథ సాఫీగా నడుస్తుందనుకున్న టైంలో ఒక పాట పెట్టడం, ఒక భారీ ఫైట్ పెట్టడం ఇరికించేశాడు. ఆ కథలో ఈ పాటలు, ఈ ఫైట్స్ లేకుండా ఇంకొంచెం బాగా కొత్తదనంగా, అసలు కథానుగుణంగా చూస్తే ఒక భారీ హిట్ అవ్వాల్సిన కథ మలయాళం సినిమాల్లాగా ఈ సినిమా తీసుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. మన తెలుగులోని పైత్యం చూపించాడు డైరెక్టర్. పాట ఫైట్ ఇదే సరిపోయింది డైరెక్టర్కి నా డాష్. అసలు కథలో డెప్త్ ఉంది. 20 ఏళ్ల క్రితం ఒక మైనర్ గిరిజన బాలికపై రేప్ జరిగిన కేసు, 20 ఏళ్ల క్రితం మూసేసిన కేసు. ఆ రేప్ చేసిన వాడిని దోషిగా శిక్ష వేయించే క్యారెక్టర్లో మన నవీన్ గారు నటించారు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లెవెల్లో తీసి ఉంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కథలో డెప్త్ ఉంది, కానీ తీసిన విధానంలో డెప్త్ లేదు. ఆ 20 ఏళ్ల క్రితం జరిగిన బాలిక రేప్ కేసుకి త్రిమూర్తులకు ఏంటి సంబంధం? రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కమలాదేవికి ఈ కేసుకు ఏంటి సంబంధం అని చాలా ఉత్కంఠంగా తీసుండొచ్చు. చాలా వరస్ట్గా తీశారు డైరెక్టర్. ఇంకా కథ చెప్పేస్తే చూడాలనుకునే వాళ్ళు చూడరు, అందుకే ఇక ఏం జరిగింది అన్నదే కథ. ఒకసారి చూడొచ్చు, పర్వాలేదు, బాగుంది మూవీ. వడ్డే నవీన్ గారు కంబ్యాక్ అంటే పూర్తిగా కంబ్యాక్ లేదు, సగం కంబ్యాక్ అంతే. ఓవరాల్గా చూస్తే పాటలు, ఫైట్స్ మైనస్. కథలో కీలకంగా తీసుంటే ఫైట్స్ కానివ్వండి అన్నీ బాగుండేది. ఒక మలయాళం ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ చేయాలంటే మలయాళం వాళ్ళకే చాలా బాగా వస్తుంది. మన తెలుగు వాళ్ళు దాన్ని భ్రష్టు పట్టించారనే చెప్పాలి. ఎనీవే, ఒకసారి చూడొచ్చు, ట్రై చేయండి చూడాలనుకునే వాళ్ళు. ఇక సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడితే సమంతనే ఈ మూవీకి బెస్ట్ అట్రాక్షన్గా నిలిచింది. సమంత తన భుజాలపై మోసింది అన్నది అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఈ మూవీలో ఖచ్చితంగా సమంత చాలా అద్భుతంగా నటించారు. సమంతకు తగ్గట్టుగా శ్రీముఖి కూడా చాలా చాలా బాగా నటించింది. ఇక మూవీ విషయానికి వస్తే ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ అన్నిటినీ కలగలిపి తీశారు నందిని రెడ్డి గారు. సినిమాలో కామెడీ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కథ పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఓ రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అయింది. ఒక 10-15 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. బ్లాక్ బస్టర్ అయ్యే మూవీని యావరేజ్ లెవెల్కి తీసుకొచ్చారు దర్శకులు. సెకండ్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఇంకొంచెం సీన్స్ బాగా తీసుంటే చాలా చాలా సూపర్ హిట్ అయ్యేది.
సినిమా అయితే చూడొచ్చు, బాగుంది. ఇక కథ గురించి మాట్లాడితే 90s జరిగే కథ. అమ్మా నాన్నలకు ఇష్టం లేకుండా హీరో పెళ్లి చేసుకునే కథ. అత్తమామల ఇంటికి రాగానే వాళ్ళతో పోరు, వాళ్ళ తన మంచి అనిపించుకోవాలని సమంత పడే ఆరాటం, వాళ్ళు సమంతని తక్కువగా చూడటం, ఇలా కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ భాగంలో ఎందుకు బాగుంది అంటే అదే వాళ్ళ ఫ్యామిలీలో జరిగే సంభాషణలు, కామెడీని చక్కగా పెట్టారు. కామెడీ అయితే సూపర్గా ఉంది ఫస్ట్ హాఫ్లో. సమంత శ్రీముఖి వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు, అత్తమామల మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్గా పేలాయి. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముత్యాల ముగ్గు రీమిక్స్ పాట చేశారు. పాట అయితే సూపర్గా ఉంది. ఆ పాట కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. కార్ చేజింగ్ సన్నివేశం ఒకటి, బస్సులో ఫైట్ ఒకటి మాత్రం చాలా అద్భుతంగా తీశారు. సూపర్గా ఉంది. ఇక మైనస్ పాయింట్స్ అంటే కథ ఊహించినట్టే ఉంటుంది. ఇలా జరుగుతుందంటే అలాగే జరుగుతూ వెళ్తుంది సెకండ్ హాఫ్. అందుకే అది మైనస్ అయింది. ఓవరాల్గా చూస్తే ఒకసారి మూవీ చూడొచ్చు, పర్వాలేదు, బాగానే ఉంది. ఇక 2 మూవీస్ చూసుకుంటే త్రిమూర్తులు, మా ఇంటి బంగారం 2 మూవీస్ యావరేజ్గానే ఉన్నాయి. కామెడీ పరంగా చూస్తే ఒక మెట్టు మా ఇంటి బంగారం మూవీకే ప్లస్ అయ్యేలా ఉంది. కామెడీగా చూసుకుంటే ఫ్యామిలీస్ మా ఇంటి బంగారం మూవీకే వెళ్ళొచ్చు అని నాకు అనిపిస్తోంది. మీరు మూవీ చూసుంటే మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ 2 మూవీస్ ఒకసారి చూడొచ్చు, పర్వాలేదు అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. జై హింద్.